మనం తెలుసుకోవాలి సైకాలజీ పాయింట్స్. కళ్యాణి గారు, థ్యాంక్ యూ. అందరికీ రిపిటీస్కి గుడ్ మార్నింగ్. డియర్ లీడర్స్, మనం ప్రతిరోజు మన యొక్క అలర్ట్నెస్ ప్రతిరోజు 7వ రోజుకి కలుస్తూనే ఉంటుంది. ప్రతి పైసా రూపాయలు కలుస్తున్నట్టే ప్రతిరోజు 7th డేని. కాబట్టి మన యొక్క మనీ దగ్గర మనం చాలా కాన్షియస్గా ఉండాలి. ఒక P3 అనేటువంటి దాన్ని కొంచెం అప్డేట్ చేద్దాం. P3, P1, P2, P3. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నా యొక్క ఇన్కమ్ని, నా యొక్క టీంని డబల్ చేసుకోవడానికి, డూప్లికేట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ మార్పు నాలో కనబడుతుంది అండ్ టీమ్ రెస్పాన్స్లో కూడా కనబడుతుంది అని మనం తెలుసుకోవాలి. P1 ఏంటంటే ప్రెజెన్స్ అనుకున్నాం కదా, అది ప్రోగ్రామ్స్. P1 అనేది ప్రోగ్రామ్స్. ఓకే, ప్రోగ్రామ్స్లో ఎడ్యుకేషన్ 2 టైప్స్ ఉంటాయి కదా కళ్యాణి? ఏంటి చెప్పు 2 టైప్స్. సరే, ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టం, లింక్ కూడా పెట్టండి. దాంట్లో వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను కూడా వెతుక్కొని వచ్చాను. ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతుంటే స్క్రీన్ షాట్స్ ఎక్కువ వస్తుంటాయి. అందులో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఓపిక కూడా చాలా ఇంట్రెస్ట్గా అట్లానే ఉంటున్నారు. చాలా మంచి. ప్రోగ్రామ్స్ అంటే 2 టైప్స్. అంటే ప్రోగ్రామ్స్ అంటే ఎడ్యుకేషన్ కదా, దానికి 2 టైప్స్లో ఉండాలి. దీనికైనా రావాలి, దీనికైనా రావాలి. ఓకే, ఏది చెప్పు ఒకసారి. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేంటి, టీమ్ ఎడ్యుకేషన్, అంటే ఇట్లా గ్రూప్గా మాస్ ప్రోగ్రామ్స్ మాస్ అన్నమాట. ఎడ్యుకేషన్. రెండోది ప్రైవేట్ పర్సనల్, దాన్ని GSM అంటాం. కొత్త వాళ్ళకి ఇది మనం మొదటి నుంచే చక్కగా రంగరించి నూరిపోయాలి. సో ఆ ఎడ్యుకేషన్ వాసనలు, అవును కరెక్టే, ఏదో తెలుసుకోకపోతే ఇన్కమ్ ఎట్లా వస్తుంది ఉట్టిగానే, అవునా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, ఇది ప్రోగ్రామ్స్లో ఆ ప్రెజెన్స్ యాక్టివ్గా మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. అందుకనే వాళ్ళు ఇచ్చే 1 అవర్ కూడా, సార్ మీకు మంచి కుదిరే టైంలోనే అర్ధగంట ఇచ్చినా ఏం కాదు కానీ సఫిషియంట్ టైం అని చెప్పాలి కదా. అది ఒకటి. ప్రోగ్రామ్స్ ఒకటి, వాళ్ళకు తప్పనిసరిగా ఎవ్రీ వీక్ ఎంతో కొంత ఇన్కమ్ ఉండాలి అని అంటే చేయాల్సినటువంటి మినిమం పని. మొదటి నెంబర్ 1 P1 ప్రోగ్రామ్స్ రాసుకున్నాం. ఎడ్యుకేషన్ 2 టైప్స్, ఒకటి గ్రూప్, ఒకటి పర్సనల్. ఓకేనా, మొత్తం ఉంది కదా. ఇది దేవి గారికి, పలానా ఇంకొకరికి, ఇప్పుడు ఇంకో శ్రావణి గారు అని ఉన్నారనుకోండి, మేడం ఒక 1 అవర్. భాను గారు ఉన్నారు, సరే డైలీ రావడం తనకు వీలవదు, 1 అవర్. అంటే దేనికి వస్తున్నట్టు, పర్సనల్ దానికి. ఓకే, సో ఇట్లా ఇది. సో ఏదైనా సరే ఎంత ఎక్కువసేపు, ఇప్పుడు నాకు ఏదైనా మనీ వస్తుంది దేనికి వస్తుంది నాకు, నేను ఈ మాస్ ప్రోగ్రామ్స్ నేను చేసుకోవాలి, ప్లస్ క్లస్టర్ ప్రోగ్రామ్స్, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవాలి కదా. నిన్న స్టార్ 1000 అబోవ్ జరిగింది. ఏంటిది అది? క్లస్టర్ మీటింగ్, ప్రైవేట్, పర్సనల్. ఓకే, అట్లా. ఓకే, ఇది ఇవే మనకు PV ఇస్తుంది. ఇంకా అప్పుడప్పుడు వచ్చి బాగున్నారా అంటే సీనియర్తో చాటింగ్ చేస్తూ ఇంకేం సంగతులు అన్నంత మాత్రం జరగదు అసలుకి. మినిమం మార్కులు రావాలంటే స్కూల్ ఎట్లనో ఇది బిజినెస్ స్కూల్ కూడా అట్లనే. ఓకే, రెండవది ప్రాసెస్. P2 ప్రాసెస్, NTPC అని దాంట్లో NTPC. ఓకే, కౌన్సిలింగ్ చేసుకోవడము. ఓకే, నేమ్ లిస్టు, థ్యాంక్ యూ మీటు, ప్రజెంటేషన్, వీడియో ప్రజెంటేషన్ అండ్ కౌన్సిలింగ్ చేసుకోవడం. పర్సనల్గా ఫోన్లో పరిచయం చేసుకోవడమా, లేకపోతే ఏదైనా కానీ కస్టమర్ తోటి చేసుకోవడం.
సెలబ్రేషన్ చేసుకోవడం. ఓకే. ఇది ఉపయోగపడుతుంది. దేనికి? ఇది ప్రాసెస్‌లో భాగం సెలబ్రేషన్స్. ఎన్‌టీపీసీని ఫాలో అవ్వాలి. అవుతే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ రెగ్యులర్ ఇన్‌కమ్ ఉంటుంది. బోత్ సైడ్ ఇన్‌కమ్ ఉంటుంది. ఇది చేసుకోవాలి. ఆ తర్వాత మూడవది పాజిటివ్‌నెస్. రోజు రోజుకి ఈ పాజిటివ్‌నెస్ అనేది బాగా పెరగాలి. ఓకే. మనము కేవలము చూడండి, ఒక్కసారి ఎవ్వరైనా సరే కంటిన్యూయస్‌గా 10 వారాలన్నా లేకుండా తర్వాత 10 వారాలు సంపాదించొచ్చా? ఇప్పుడు విత్తనాలనేది 10 వారాలు దాన్ని సాగు చేయడం అది చేస్తే, ఏదైనా పని చేసుకుంటే తర్వాత 10 వారాలు ఇస్తది డబ్బులు. హ్మ్. ఇక్కడ కన్సిస్టెన్సీ మీరొకసారి చెక్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది చాలా రేర్ అన్నమాట పీపుల్‌లో. ఈరోజు వింటే మళ్ళీ ఎప్పుడో మెలుకువ వచ్చినప్పుడు లేవడం. మళ్ళీ ఎప్పుడో కుదిరినప్పుడు చేయడం. కానీ ఒక కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నట్టుగా చేసేవాళ్ళు అతి తక్కువ. చాలా తక్కువ. హ్మ్. రెగ్యులర్ ఇన్‌కమ్‌కి నేను రెగ్యులర్‌గా ఏదో చేయాలి అని కనిపెట్టడమే తెలివి. నాకొక రెగ్యులర్ ఇన్‌కమ్ గావాలంటే నేను రెగ్యులర్‌గా ఏదో చేయాలి. లేకపోతే ఆహ్, సృష్టిలో ఎట్లా నాకు మనీ క్రియేట్ అవుతాయసలు. మినిమమ్ ఇది. సో, అందుకనే మాయలో పడకుండా. ఇక నిన్న మనము ఈ డీడ్స్ సక్సెస్ అవ్వాలి అనంటే, ఈ థాట్స్ సక్సెస్ అవ్వాలి. నేనింత మంచిగా ఆలోచిస్తున్నానన్న దానికి చప్పట్లు కొడతారా? నేనింత బాగా పని చేస్తున్నానన్న దానికి చప్పట్లు కొడతారా? దీనికి నేచర్ దేనికి రిజల్ట్ ఇస్తదా? దీనికి రిజల్ట్ ఇస్తదా? దీన్ని ఇక్కడి వరకు తీసుకొస్తే రిజల్ట్ ఇస్తది. హ్మ్. ఆలోచనతోనే ఆగిపోతే ఆరంభ శూరత్వం అంటది నేచర్. దాన్ని ప్రాసెస్‌ని అక్కడి వరకు తీసుకురావాలి. పాజిటివ్‌గా ఉండి ఇక్కడి వరకు తీసుకురావాలి. ఇది కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ. ఓకే. ఆలోచనల్లో ఉన్నదాన్ని ఇక్కడి వరకు తీసుకురావాలంటే మనకు నిర్ణయాలు సపోర్ట్ చేయాలి. తర్వాత మాటలు సపోర్ట్ చేయాలి. పాజిటివ్ సపోర్ట్ చేయాలి. మాటలు ఎమోషన్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇయన్నీ కలబోత ఉంటే అక్కడికి డీడ్స్ వరకు తీసుకొస్తాం. హ్మ్. అందుకనే బాధ్యతన్నా ఉండాలి. భయమైనా ఉండాలి. ఒక ఈఎంఐ కట్టాలన్న బాధ్యతన్నా ఉండాలి. లేకపోతే ఓ సీనియర్ భయమో, ఎవరో ఒకరి భయమన్నా ఉండాలి. ఈ 2 లేకపోతే హ్మ్. ముఖ్యంగా అయితే వివాలో అది కష్టం. మా నాన్న కొన్ని సంవత్సరాలు ఒక 25, 30 సంవత్సరాలు కష్టపడితే 3 లేకపోతే 4 పోర్షన్‌ల నుంచి రెంట్‌లొస్తాయి. హ్మ్. 4 పోర్షన్‌లు. ఒకరు 2000, ఒకరు 4000, హైయెస్ట్ ఒకరు 5000. ఇంతే ఇంకా. ఇది అంటే ఒక 10,000, 15,000 మనకొక పాసివ్ ఇన్‌కమ్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడి స్థిరాస్తి పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో వస్తున్నాయి. అంతేనా? ఈ డబ్బుల భాషని అర్థం జేసుకోవాలి. ఎంతకి ఎంతొస్తుంది? అంబానీకైనా సేమ్ అదే పర్సెంటేజ్ మెయింటైన్ అయితది. కాపోతే లార్జ్ అమౌంట్‌లో వస్తాయి. మా ఇంట్లో 4 పోర్షన్‌లయితే ఆళ్ళకి 40 పోర్షన్‌లుంటాయి. 400 పోర్షన్‌లుంటాయి. ఎవ్వరికైనా అదే మెయింటైన్ అవుతది. ఒక లాజిక్ మెయింటైన్ అయిద్ది. ఒక సైన్స్ మెయింటైన్ అయిద్ది. ఇది తెలుసుకోవాల్సింది. సో, నెలకొక 10,000 కావాలంటే ఆళ్ళెంత కష్టం అడుగుతున్నారు. 25,000 కావాలంటే మొన్న ఒక సీనియర్ చెప్తున్నాడు. ఉదయం ఎప్పుడో పోతే నైట్ వదులుతారు. అది గూడా టార్గెట్లు చేస్తేనే ఆ డబ్బులు రిలీజ్ అయితాయి. లేకపోతే ఖరాఖండిగా
కట్ చేసి ఇవ్వండి అని చెప్తారంట. ఉమ్, ఇది 25,000కి. సేమ్ చెప్పండి. అదే సమర్పణ ఇండస్ వ్యూలో ఎలా ఉంది అనేది, అంతేనా? కేవలం తెలిసిన నేమ్ లిస్ట్ను ఉపయోగించుకొని ఒక చిన్న ర్యాంక్ తెచ్చుకొని ఒక కొన్ని ప్రజెంటేషన్ చేసుకొని రిటైల్ చేసుకొని ఎంత తేలిక పైపైన భావనలతోటి ఉంటున్నారు, ఎంత సీరియస్గా డెప్త్గా తీసుకుంటున్నారు అని తేడా ఉందా లేదా? ఒక మనీని క్రియేట్ చేయాలంటే ఎంత శక్తి అవసరం అనేది మనం చాలా చూడాలి. ఈరోజు ఈ డీడ్స్ వరకు, ఈ యొక్క థాట్స్ నుంచి ఈ డీడ్స్ వరకు రావాలి. మరి ఇప్పుడు ఇట్లా అందరూ ఆలోచించాలి అని అంటే ముఖ్యంగా అయితే ఎవరైతే దీన్ని ఒక కెరియర్గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా దాన్ని మనం తెలుగు రావాలంటే ఒకలా చదవాలి, సోషల్ రావాలంటే ఒకలా చదవాలి, మ్యాథ్స్ రావాలంటే ఒకలా చదవాలి. అవునా? ఇంటెన్సిటీ దేనికి ఎక్కువ అవసరం అర్థమవుతుంది కదా. చూపు, లో చూపుతోటి దేని, అలాగే ఇక్కడ ఒక టీం వర్క్ తోటి స్థిరాస్తిని, నెట్వర్క్ అనేది ఒక స్థిరాస్తి. అక్కడి నుంచే మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆ డ్రీమ్ కి తగ్గ డిజైనింగ్ ఉండాలి. మొదట థాట్స్ లెవెల్లో డిజైనింగ్. నేను ఒక 5 మాటలు చెప్తాను. థాట్స్ దగ్గర నుంచి డీడ్స్ వరకు డిజైనింగ్ మధ్యలో ఆగకుండా ఉండాలి అని అంటే, ఎమోషన్ లెవెల్లో ఆగకుండా డెసిషన్స్ కూడా ఆగిపోకుండా ఉండాలంటే ఎప్పుడు మనం చెప్పుకునేటువంటి ఒక 5 మాటలు. ఒకటి, నెంబర్ 1. ఎంతమంది నోట్ చేసుకుంటున్నారు? సార్ లేవడానికి అట్టుబడి అసలు ఈ ఎగ్జిక్యూటివ్ లేచి ఎట్లా తయారయ్యారు సార్ ఇట. వాళ్ళు నైట్ వరకు ఇంక తెలుసా, ఆర్డర్లు పెట్టడము, లాగిన్ చేసుకోవడము. ఒక లాగిన్ చేయాలంటే మాటల ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకటికి 2 సార్లు ఎంత చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ శనివారం నాడు సెలవు ఇవ్వాలి. ఉమ్. కానీ టీం అంటే మళ్ళీ సెకండ్ వీక్ స్టార్ట్ అవుతుంటుంది కదా, టీంకి ఎడ్యుకేషన్ చేసుకుంటేనే మన స్కూల్ స్కూలే. నెంబర్ 1ది, నేను రెడీ. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్లు ఎవరైనా సరే రేపొద్దున సక్సెస్ అయినట్టు మీకు అనిపిస్తే మీరు చేయాల్సిన పని ఒకటే. వాళ్ళు ఏం చేశారో అది చేయడం, నాటు పొగడ్డం. రికార్డ్ అవుతుంది. నాటు పొగడ్డం. వాళ్ళు ఏం చేశారో అది చేయడం, అది చేయాలి. ఒకవేళ సక్సెస్ అయ్యారు అనేది మేము కళ్ళారా చూసాము అని అనుకుంటే, సో ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. P2 ఏంటి? ప్రాసెస్ని. వాళ్ళు అదే ప్రాసెస్ని ఫాలో అయ్యారు, అంతే. నెంబర్ 1, నేను సిద్ధం. ఐఎమ్ రెడీ. ఐఎమ్ రెడీ. నేను సిద్ధం. ఇది ఎప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉండాలి, ఈ సాంగ్ మన లోపల. ఎప్పుడెప్పుడు అనేది మనం, ఎప్పుడు ఈ మాట ఉపయోగపడుతుంది. రెండో మాట, ఐఎమ్ వైర్డ్ టు విన్. నేను గెలవడానికి పుట్టాను. రెండో మాట, గెలిచి తీరాల్సిందే, వేరేది లేనే లేదు. సెకండ్ థాట్, అంతే, డాట్ అన్నమాట. ఇంకా నేను సిద్ధం. ఫస్ట్ది ఐఎమ్ రెడీ, ఐఎమ్ విల్లింగ్. రెండోది నేను గెలవడానికి పుట్టాను. ఓకే. రెండోది నేను చూసుకుంటాను, నేను చూసుకోగలను. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకో ఆప్షన్ లేదు. ఇలా ఆ సీరియస్నెస్ అనేది న్యాచురల్గా రావడానికి చూడాలి ఎప్పుడైనా, బలవంతంగా కాకుండా న్యాచురల్గా రావాలి ఆ సీరియస్నెస్. ఇంకోటి, నేను నూతనత్వాన్ని అంగీకరిస్తాను.
కొత్తదనాన్ని అంగీకరిస్తాను. ఐ ఆమ్ ఎంబ్రేస్ ద అన్సర్టనిటీ, నూతనత్వాన్ని. యాక్చువల్లీ ఇప్పుడు పరిస్థితులు అవన్నీ చూస్తుంటే అంత పెద్దగా మ్, ఆశావాహంగా ఉండకపోవచ్చు. కానీ ఏమో, ఎలాగైనా జరగచ్చు మ్, అనేది ఒక జరగని దాని మీద అతను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. నేను ఇప్పుడు చూపిస్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. అసలు దీన్ని ఇంత చిన్న ప్రాక్టికల్ తోటి కూడా చెప్పొచ్చు అనేది. ఆ, అంటే మనమేమో అది అవ్వదు అవ్వదు అనుకుంటాం, డక్మన్ అయిపోతుంది. ఉమ్. ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి అంతగా చదువుకొని తను ఏం చేస్తుందిలే అని అనుకునే లోపల తనే కస్టమర్లను క్రియేట్ చేసేయచ్చు. ఉమ్. చెప్పలేం. నిన్న శేషాద్రి గారి గురించి వచ్చింది. ఆయన ఆయన చూస్తే అమాయకత్వం చూస్తే అతను రిటైల్ చేసుకోగలడు. ఆయన రిటైల్ కాదు సార్, చాలా ఎడ్యుకేటర్స్ కి రిటైల్ చేస్తున్నాడు అతను, లాయర్స్ కి, టీచర్స్ కి అని. కదా, అన్సర్టినిటీ కదా, ఊహించనిది అది. సో అట్లా అనమాట. ఇట్ హ్యాస్ ద పవర్. మన ప్రొడక్ట్ కానీ ఆ ప్రాసెస్ కి ఉంది. Hmm? దాని తర్వాత ఇంకోటి ఏంటి, ఐఎమ్ నాట్ థాట్స్, ఐఎమ్ డీడ్స్. నాట్ ఓన్లీ థాట్స్, థాట్స్ వరకే ఆగిపోయి నేను థాట్స్ కాదు. Uh, నేను రెస్పెక్ట్ తీసుకునేది, నేను కోరుకున్నది తీసుకునేది డీడ్స్ ద్వారా, నాట్ ఓన్లీ థాట్స్ కదా. Hmm. చేతల్లోకి వచ్చినప్పుడే దాన్ని తీసుకుంటారు. లాస్ట్ వీక్ మనం పెట్టుకున్నటువంటి 3 months ఛాలెంజ్లో 12 weeks, నేను ఈ 12 weeks ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది అని చూస్తాను. ఒక డైరీ రాసుకొని ఈరోజు నేను ఇది కంప్లీట్ చేశానా, ఇది కంప్లీట్ చేశానా అని ఆ డీడ్స్ ద్వారా మైండ్ని ఒక మ్యాగ్నెటిక్ లాగా తయారు చేసుకోవాలి. ఇది తెలుసుకోండి. వ్రతం లాగా ఏ పని అయితే చేస్తుంటామో ఆ పనిలో మనసు ఒక మ్యాగ్నెటిక్ లాగా, మంత్రం లాగా తయారవుతుంది. అప్పుడు దానికి లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది. వ్రతం లాగా, వ్రత మహిమ అంటారు, విన్నారో లేదో మీరు? ఉం? విన్నారా? అయితే అది ఒకే పనిని పదే పదే చేయడం వ్రతం అంటాం. ఉం. వ్రతం లాగా పూనాడు అని అంటామా? ఆ పనిని చేయడం ద్వారా ఆ పర్టికులర్ పనిలో ఏ ఉద్దేశంతో అయితే ఆ పని చేస్తున్నాడో ఆ పనిలో మనసు ఒక మ్యాగ్నెటిక్ లాగా, మంత్రం లాగా పనిచేస్తుంది. ఓకే. ఆ విషయంలో అది ఆకర్షణ పెంచుకుంటుంది. ఇది ఈ అసలు ఇది తెలుసుకోవాల్సినటువంటి బోల్డ్ అనే ఐడియాస్ కావచ్చు, దానికి సంబంధించిన పర్సన్స్ కావచ్చు, రిజల్ట్స్, సిచ్యువేషన్స్ అన్నిని ఆకర్షిస్తుంది అనమాట. ఈ సైకాలజీ, ఈ సైన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు అర్థమైంది కదా, థాట్స్ డీడ్స్ వల్ల వరకు రావడం వల్ల లాభం ఏంటి. మధ్యలో ఆపకుండా ఈ 5 పదాలు మనకు ఉపయోగపడతాయి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనం చూద్దాం. 5 ఫస్ట్ది ఏంటి, దాన్ని సార్ ఈ 5 రాసుకున్నాను. ఉమ్, నేను సిద్ధం. ఐఎమ్ రెడీ. ఉమ్. ఒకటోది డన్. అందరూ విన్న వాళ్ళు డన్ అని వేసుకోండి, పడుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ. పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఉమ్. నేను సిద్ధం. రెండవది, నేను గెలవడానికే పుట్టాను. నేను గెలవడానికి పుట్టాను. ఉమ్. మూడోది, నేను చూసుకోగలను. ఉమ్. 4, నేను నూతనత్వాన్ని అంగీకరిస్తాను. అంగీకరిస్తాను, రిసీవ్ చేసుకుంటాను. ఓకే. ఉమ్. 5, నేను ఆలోచనే కాదు చేతలను. నేను ఆలోచన మాత్రం కాదు, చేతలు. చలో, దీన్ని ఒకసారి ఈ ఎక్స్ప్లెనేషన్ ని చూడండి ఎంత బాగుంటుందో. ఒక్కొక్కటి
ఎఫర్మేషన్స్ ఇలా అనుకుంటూ ఉండాలి అని. ఒకటి చూడండి, ఈ అందరికీ తెలుసని అనుకోకూడదు. ఉమ్, ఎంత నెగిటివ్ తోటి ఉంటుందంటే కళ్యాణి, మైండ్ ఏది చేస్తున్నా సరే ముందు అది ఫస్ట్ అంటే అది కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఉమ్, ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాం అనుకో, మళ్ళీ ఇంటికి పర్ఫెక్ట్ గా వస్తామా అని ఎమ్మటే ఇది ఆలోచిస్తూనే ఉంటది. అంటే బహుశా జాగ్రత్తలు చెప్తుంటది అనుకోవాలి. నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. ఫస్ట్ దానికి ఏదైనా కార్యం ఉంటే అది ఆ సంకల్పానికి వికల్పాలే చేస్తూ ఉంటది. ఉమ్. అందుకని ఎప్పుడు అది చేస్తున్న దానికి వెంటనే వెంటనే ఒక గులిక వేస్తూనే ఉండాలి ఆలోచనలో. ఇది అది అఫర్మేషన్స్ అంటారు. పదే పదే నువ్వు ఎలా అనుకుంటున్నావు అనేది. చలో, మరి ఇది అందరికి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు సార్ అంటే వాళ్ళు దే కెనాట్ స్టాప్ దేర్ మైండ్ ని స్టాప్ చేయలేరు. చాలా కష్టం అయిపోతుంది. వాళ్ళు అనుకుంటే చేసుకుంటారు, కానీ దాన్ని స్టాప్ చేసుకోగలగాలి. ఆ నెగిటివ్ని స్టాప్ చేయాలి. ఆ నిరాశతో కూడిన మాటలు, భయంతో కూడిన మాటలు, అవుతుందో కాదో అనే ఆశావాదం లేకపోవడం. సెల్ఫ్ టాక్ ఒక రకంగా చూస్తే మనం కంటిన్యూస్గా మనతో మనం మాట్లాడుతూనే ఉంటాం. జిమ్లో ఉన్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, అద్దంలో చూసుకుంటున్నప్పుడు, ఇలా ప్రతిసారి ప్రతి చోట మీతో మీరు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు మీతో మీరు మాట్లాడుకునే మాటలు మంచి ఆలోచనతో సపోర్టివ్గా మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉంటాయా, లేకపోతే బాగా నెగిటివ్గా ఉంటాయా అనేది మీరు ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ పుస్తకంలో రచయిత ఏమంటారంటే, దాదాపుగా మనతో మనం మాట్లాడుకుంటున్న అన్ని మాటలు చాలా వరకు నెగిటివ్గా ఉంటాయంట. మనల్ని మనం తక్కువగా చేసుకుంటామో, లేకపోతే మనల్ని మనం భయపెట్టుకుంటామో, మనం ఏమీ చేయలేము అని మనతో మనం చెప్పుకుంటామో, ఇలాంటి మాటలు మనతో మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. అండ్ ఈ నెగిటివ్ మాటలే మిమ్మల్ని మీరు అనుకున్న లైఫ్లోకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నాయి. సో ఈ పుస్తక రచయిత మనకి కొన్ని మాటలు చెప్పాడు. అంటే నార్మల్గా మనకి నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మనకి మనం చెప్పుకోవాల్సిన ఎఫర్మేషన్స్ లాంటి ఒక 5 మాటలు ఏమిటి, ఎలాంటి సిచ్యువేషన్లో వాటిని మనతో మనం అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఆడియో బుక్ రికమెండ్ చేస్తాను. అదే హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. ఈ కాలంలో వర్క్ ఆర్ మన లైఫ్ వల్లనో తెలియదు కానీ అందరికీ స్ట్రెస్ అండ్ ప్రెషర్ చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని ఎలా రిలీజ్ చేయాలి కుకు ఎఫ్ఎం వారికి సజెస్ట్. ముందుగా ఐ ఆమ్ విల్లింగ్. మీరు గనక మీ జీవితంలో ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావడం లేదు, ఒక చోట స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ మీకు ఉంది అంటే మీరు ఆ ఫీలింగ్స్తో అలాగే ఉండడానికి ఒప్పుకుంటున్నారు తప్ప దాన్ని మార్చడానికి ధైర్యం చేయడం లేదని అర్థం. ఉదాహరణకి మీకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీతో మీరు ఎలా మాట్లాడుకుంటారంటే, నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంది, కానీ ప్రస్తుతం ఉన్న జాబ్ వదిలేస్తే మళ్ళీ జాబ్ వస్తుందో లేదో తెలియదు, ఇలా అనుకుంటారు. ఇక్కడ రచయిత ఏమంటారంటే, ఎప్పుడైతే మీ కోరికని మీరు చంపుకుని కానీ అనే మాట మాట్లాడతారో అక్కడ మనం బిజినెస్ చేయడానికి సిద్ధపడటం లేదు అని అర్థం. మనం కేవలం మన ఆలోచనల్ని మనం జస్టిఫై చేసుకుంటున్నాం తప్ప నిజంగా మనం మారడానికైతే సిద్ధంగా లేం. ఇది అర్థం చేసుకోవాలి. కానీ ఫ్యూచర్ ఎట్లుంటుంది అంటావు, కానీ వర్కౌట్ అవుతుందా, కానీ దేవుడు ఉన్నాడా, కానీ అని కానీలు ఉన్నాయి చూసారా, అది ఎప్పుడో మారిపోయింది. రూపాయలు వచ్చినాయి, రూపాయలు కూడా పోతాయి. అర్థమైందా? ఈ కానీ అనే దీర్ఘం ఉంది అని అంటే సైకాలజీలో ఎక్కడో లోపం ఉంది. P3 ఏంటిది కళ్యాణ్? P3 Programs, process, positiveness. పాజిటివ్నెస్. ఇది ఎంత పవర్ఫుల్ చూడు. ప్రోగ్రామ్ కంటే, ప్రాసెస్ కంటే పవర్ఫుల్ పాజిటివ్నెస్. ఈ కానీ అనేది వచ్చిందంటే లేదు, అంతే. ఇంకా నిరాశ ఉందంటే డౌట్ ఫ్యూచర్ మీద ఉన్నట్టే. మన ఫ్యూచర్కి అసలు డౌట్ లేదు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఫస్ట్. ఆ పాజిటివ్నెస్ బట్టి మనము ఎందులోకి వెళ్తాము.
ఉంటుంది. సమయద్వారాలు అనేది ఒకటి ఉంటుంది పదం. సమయద్వారాలు అని. హైదరాబాద్ని రాజమండ్రిని చేరుకోవాలంటే ఒకే ద్వారం ఏమైనా ఉందా? అనేక ద్వారాలు ఉన్నాయి కదా. అలాగే మనం డెస్టినేషన్ని మనం అనుకున్న దానికి చేరుకోవడానికి ఎన్నో ఉంటాయి. ఆలోచన ద్వారాలు అని అనాలి వాటిని. ఏ ఆలోచన నుంచి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి లేట్ వెళ్తున్నావా, తొందరగా వెళ్తున్నావా, సరే వెళ్ళకుండా ఉంటావా అనేది ఉంటుంది. ఓకేనా? రీచ్ ఫస్ట్ పాయింట్. అప్పుడు అందుకని నేను ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ని చెక్ చేస్తాను ఫస్ట్. కాన్ఫిడెన్స్ని చెక్ చేస్తాను. వాళ్ళు ఎంతో ఎవరైనా ఒకరు రాకపోయినా అసలుకి అంతే భూమి అంతా తిరగలబడ్డది ఏంది ఉన్నట్టుండి నైట్ అని అంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ స్కిల్ లెవెల్ అనేది చాలా ముఖ్యం. ఎవరైనా చూసేది అది. సరేనా? ఇది ఒకటి. ఐ విల్, ఐ కెన్. జీవితంలో ఏదైనా కొత్తగా చెయ్యాలి అంటే మనం ముందు అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం కానీ అనే కారణాలు చెప్పుకుంటామో మనం సబ్కాన్షియస్గా మనతో మనం నెగిటివ్గా మాట్లాడుకుంటున్నట్టే. మనల్ని అదే బోరింగ్ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నాం తప్ప మన జీవితాన్ని మార్చుకోవాలని మాత్రం ఇక్కడ మనం అనుకోవడం లేదు. అందుకే మనం విల్లింగ్నెస్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక పని అనుకుంటే అది మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఈ మనస్తత్వం మనకి ఉండాలి. వేర్ ద విల్లింగ్నెస్ ఇస్ గ్రేట్, ద డిఫికల్టీస్ కెనాట్ బి గ్రేట్. మనం దేనికైనా సరే సిద్ధంగా ఉన్నప్పుడే ఎలాంటి కష్టాలైనా కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఆలోచించండి, జీవితంలో మీకు నాకెవరు అడ్డుపడుతున్నారంటే ఆ పాజిటివ్నెస్ ఎక్కడో అడ్డుపడుతుంది. ఇంకొక 4 పాజిటివ్లు ఉన్నాయి, చూద్దాం. ఉన్న కోరిక ఏంటి, దాన్ని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆలోచించండి. మీరు బిజీగా ఉంటున్నారా? రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఎక్కువగా ఉంటున్నాయా? ఇలా మీకు మీరు చెప్పుకునే కారణాలన్నీ కూడా ఉత్త మాటలే. మార్చే పనులు చేయడానికి సిద్ధంగా లేము. సో మనం అనుకున్న జీవితాన్ని మనం పొందాలి అంటే ముందు మనం సిద్ధంగా ఉండాలి. అండ్ సిద్ధంగా ఉన్నామని మనకి మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే మీకు ఎలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయో, ఎప్పుడైతే నా వల్ల కాదు, నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు అనే మాటలు వస్తాయో, అప్పుడు మీతో మీరు చెప్పుకోవాల్సిన మంత్రం ఐఎమ్ విల్లింగ్, నేను సిద్ధం. ముందు మీరు టైం తీసుకోవడానికి ఉన్నారా? ఒక 1 అవర్ టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ లెవెల్, ఫస్ట్ మినిమం అనమాట. ఓకే, అక్కడ ఇవ్వాలని ఉంది అని కానీ అన్నారంటే వాళ్ళకి ఫ్యూచర్ మీద పెద్ద క్లారిటీ లేదు. మీ జీవితం ఈ పని చేస్తే మారుతుంది, దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ఆలోచన మీ మైండ్లో వస్తే అప్పుడు చెప్పండి నేను సిద్ధం అని. ఈ వ్యాపారం చేసే ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఉంది, మరి ఈ వ్యాపారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానా అనే ఆలోచన వస్తే చెప్పండి మీ మైండ్కి నేను సిద్ధం అని. రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది, మరి నేను సిద్ధంగా ఉన్నానా అనే ఆలోచన వచ్చినప్పుడు చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను అని. అంటే రోజు నేను సిద్ధం అని అనుకుంటే అయిపోతుందా, ఇదేమైనా మాయామంత్రమా అని ఎవరైనా ఆలోచిస్తే డెఫినెట్లీ కాదు. ఒక్క మాట అనుకుంటే అవ్వదు. ఏ పనైనా అవ్వాలి అంటే పట్టు వదలకుండా కన్సిస్టెన్సీతో కొన్ని వదులుకుని పని చేయాలి. కానీ ఇది చేయాలంటే అసలు ముందు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నాను అనే ఆలోచనతో మొదలు పెడతారో అప్పుడు ఎలాంటి పనైనా మీరు చేయడానికి సిద్ధపడతారు. మరి మీరు సిద్ధమా? ప్రతి దానికి కూడా ఇది ఫస్ట్ లోపల ఆ ప్యూరిటీ అనేది ఉండాలి, ఆ పాజిటివ్నెస్ అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇది చేస్తున్నాను కానీ, జిఎస్ఎం చేస్తున్నాను కానీ ఇది వర్కౌట్ అవుతుందా అని ఆ తర్వాత ఫస్ట్లో నేను ఇట్లా అనుకున్నాను సార్, తర్వాత నాకు అర్థమైంది అని. ఈ విధంగా సత్యాన్ని గుర్తించడంలో లేట్ అన్నమాట. ఫైనల్ ఏదని గుర్తించడంలో మనం లేట్ ఉండకూడదు, దాన్ని ఫైనెస్ట్ గా చేయడంలో వెనక పంజం వేయకూడదు. నెక్స్ట్, ఐ ఆమ్ వైడ్ టు విన్. లక్ష్మణ్ అనే అతను జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు. అతను ఎప్పుడూ కూడా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు నాకు టాలెంట్ ఉంది కానీ ఇంటర్వ్యూ అంటే భయం, ఒక్కసారి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళిన వెంటనే కంగారు వచ్చేస్తుంది, అన్నీ మర్చిపోతా అని చెప్తా ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఒక మంచి కంపెనీలో 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో 2 రౌండ్స్ క్లియర్ చేశాడు. సో ఇంకొక రౌండ్ కంప్లీట్ చేస్తే చాలు. కానీ ఆ రౌండ్లో, ఆ 3rd రౌండ్లో తన ఇంటర్వ్యూ పోయింది. అప్పుడు తన స్నేహితుడు ఫెయిల్ అయినప్పుడు అనుకోవాల్సిన మాట ఏంటి? మన ప్రయత్నాలు వాళ్ళు పాజిటివ్గానే వెళ్ళి ప్రయత్నాలు చేశారు. చేసినప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ తక్కువగానే ఉంటుంది, లేకపోతే రాదు. ఆ టైంలో ఎలా ఉండాలి? తనకి తానుగా ఒక నెగిటివ్ బయాస్లోకి వెళ్ళిపోయాడు.
తన వల్ల కాదు, ఈ విషయం చెయ్యలేడు అనే మాట పదే 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 చెప్పుకుని అది నిజం అయ్యేదాకా తన నమ్మకాన్ని మార్చేసుకున్నాడు. నిజంగా మాట్లాడుకుంటే మనలో అందరికీ కొన్ని విషయాల్లో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. నాకు మ్యాథ్స్ రాదని చెప్పుకోవడం, కోడింగ్ కష్టం అని అనుకోవడం, నేనంత తెలివైన వాడిని కాదు అని అనుకోవడం, నాకు ఫైనాన్స్ విషయంలో పెద్దగా ఆలోచనలు లేవు అని అనడం. ఇలాంటి మాటలే స్లోగా మన నమ్మకాలుగా మారిపోతాయి. మన సబ్కాన్షియస్లో ఈ నమ్మకాల్ని బలంగా మనం పెట్టేసుకుంటున్నాం. మరి ఈ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి? ఈసారి నుంచి ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్ తోటి, మన పార్ట్నర్ తోటి చెప్పాల్సిన మాట ఇది. వస్తాయో, లైక్ నేను ఈ పని చేయలేను అన్నట్టు వస్తాయో, అప్పుడు మీతో మీరు చెప్పుకోవాల్సిన మంత్రం ఐ యామ్ వైర్ టు విన్. నేను గెలవడానికే పుట్టాను. ఈసారి నుంచి మీకు ఒక పని చేయలేను అనే నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని తప్పని ప్రూవ్ చేయండి. నాకు బద్ధకం ఎక్కువ అనే నమ్మకం మీకుంటే మీకు బద్ధకం లేదని ప్రూవ్ చేయండి. బద్ధకంగా అనిపించినప్పుడల్లా నేను గెలవడానికే పుట్టాను అని అనుకుని చేయాల్సిన పనిని చేసేయండి. ఇంటర్నెట్ ఈ మాటకు పవర్ ఉందా లేదా? ఈ మాటకి ఆ పవర్ ఉంటే దాన్ని పదే పదే పలికితే ఆ భావానికి ఎంత పవర్ ఉండాలి? ఉందా? అందుకే యద్భావం తద్భవతి అనేది. ఎంత పవర్ ఉంటుంది. హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి? ఆ థాట్స్ని బట్టే రిలీజ్ అవుతాయి. ఇవన్నీ ఆపేసి పని చేసేయండి. మిమ్మల్ని మీరు ఈ విషయంలో తప్పని ప్రూవ్ చేయాల్సిన అవసరం మీకుంది. అప్పుడు ఎవరి మీద కోపం రాదు. ఎవరి మీద కోపం రాదు. వాళ్ళు ఏం చేయగలుగుతారో అదే చేస్తారు. అది జరగాలి అంటే ముందు మీ మైండ్లో ఉన్న బుడ్డోడి మాటల్ని ఆపాల్సిన అవసరం మీకుంది. అందుకే ఈ మంత్రం, నేను గెలవడానికే పుట్టాను అనే మంత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా నేను చేయలేను, నేను బద్ధకస్తుడిని, ఇలాంటి నమ్మకాలు మీ మైండ్ మీకు చెప్తుంటే దానికి చెప్పండి, నేను గెలవడానికే పుట్టాను అని. నెక్స్ట్, ఐ గాట్ దిస్. జీవితంలో మనం ఎంత పాజిటివ్గా ఉన్నా, ఎన్ని విజయాలు చూసినా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. సడన్గా కష్టాలు వస్తాయి. ఆ సమయంలో మనం ప్రిపేర్డ్గా కూడా ఉండం. కొన్ని అనుకోకుండా వచ్చేవి, టైం డిస్టర్బ్ చేసేవి. కానీ అదే జీవితం. ఇలాంటప్పుడే పాజిటివ్గా ఉండాలి అని ఎవరైనా చెప్పినా ఆ సమయంలో మన బ్రెయిన్ అలా ఆలోచించదు. ఉదాహరణకి బాగా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తికి ఒకేసారి అనుకోకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, చాలా స్ట్రెస్ అయిపోతాడు. ఒక నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాడు. రాబోయే కష్టాలు ఇంత పెద్దగా ఉంటాయనే ఆలోచనలు అతన్ని వేధిస్తాయి. ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడటం మొదలు పెడతాడు. నా జీవితం చాలా కష్టంగా మారిపోయింది దేవుడా అని అనుకుంటాం మొదలు పెడతాడు. ఇలాంటి కష్టకాలంలోనే ఒక వీరుడు ఏమంటాడో తెలుసా? ఐ గాట్ దిస్, నేను చూసుకుంటా అని అంటాడు. ఐ కెన్ హ్యాండిల్ అంటాం కదా, ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ బ్యాలెన్స్. అనుకోకుండా ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఓకే, దాన్ని హ్యాండిల్ చేయగలను, ఏదో నేర్పడానికి నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. ఇది థర్డ్ సిచ్యువేషన్ కదా, థర్డ్ సిచ్యువేషన్. మరి మీరు ఒక మంచి కౌన్సిలర్ అవ్వాలి అని అంటే ఇది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఇది మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఇంకొకరికి గైడ్ చేయగలం. ఇలా అనుకుంటే కష్టాల నుంచి బయటపడిపోతామా? లేదు. ఈ మాట మీకు ఉన్న బాధని తగ్గిస్తుంది. మీతో మీరు ఉన్నారు, చాలా బలంగా నిలబడతారు అనే ధైర్యాన్ని మీకు మీరు ఇచ్చుకున్నవారు అవుతారు. సో ఎప్పుడైనా లైఫ్లో పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీ జీవితంలో డెఫినెట్గా ఇలా ఎన్నో కష్టాలు పడే బయటకు వచ్చి ఉంటారు. కాలేజ్లో ఫెయిల్ అవడం, మళ్ళీ పాస్ అవడం, రిలేషన్షిప్స్ బ్రేకప్ అవ్వడం, మళ్ళీ మంచి రిలేషన్లోకి వెళ్ళడం, జాబ్ పోవడం రావడం, డబ్బు పోవడం రావడం, ఇలా మన జీవితంలో గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ సిచ్యువేషన్స్ అన్నీ చూసే ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అందులో నుంచి బయటకు వచ్చారు కదా, అలాగే ఇప్పుడు కూడా మీరు ఉన్న ఈ కష్టం నుంచి కూడా బయటకు వస్తారు. ఆ కష్టాలన్నిటినీ మీరే చూసుకుంటారు. ఇప్పుడు ఉన్న ఈ కష్టాన్ని కూడా మీరే చూసుకుంటారు. ఆ ధైర్యవంతుడు మీలోనే ఉన్నాడు. అందుకే మీతో మీరు పేకల్లోతు కష్టాల్లో ఉన్నా కూడా అనుకోండి, నేను చూసుకుంటా అని. నెక్స్ట్, ఐ ఎంబ్రేస్ ద అన్సర్టనిటీ. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ మన దాంట్లో చాలా జీవితంలో రోజు జరుగుతుంటేవే. సర్టనిటీ అండ్ అన్సర్టనిటీ, ఈ రెండు మనకి కనపడని స్నేహితులు లాంటి వారు. సర్టనిటీ అంటే తప్పకుండా ఇలాగే జరుగుతుంది అని అనుకోవడం. అన్సర్టనిటీ అంటే ఏం జరుగుద్దో తెలియకపోవడం. ఈ ఇద్దరిలో మనం ఎక్కువగా స్నేహం చేసేది సర్టనిటీతో. అంటే మనం గెస్ చేసే దాంతోటే ఉంటాం, ఇట్లానే జరుగుతుంది, పెద్దగా ప్రస్తుత పరిస్థితిని బట్టి ఊహిస్తూ ఉంటాం ఫ్యూచర్ని. తప్పకుండా ఇలాగే జరుగుద్ది అనే ఆలోచనని ఎక్కువగా నమ్ముతాం.
ఉదాహరణకి రాము అనే అతను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడితే ఏం జరుగుద్దో తెలియదు, అన్సర్టన్. సో అతను అన్సర్టనిటీ లేకుండా అయితే జరగదు. కొత్త మనుషులతో పరిచయం, ఉద్యోగంలో ముందుకు వెళ్ళడం, జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వీటన్నిటిలోనూ అన్సర్టనిటీ అనేది ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు బేరాలు ఆడుతున్నప్పుడు చూడండి, ఉమ్. ఇది ఈ ఎగ్జాంపుల్ చూడు, న్యాచురల్ ఎగ్జాంపుల్. వాడు 100 రూపాయలు అంటే వీళ్ళు 20 రూపాయలు అంటారు. అది వింటున్న మనకి అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. మరీ అంత బేరం ఎలా ఆడతారా బాబు, ఇది చాలా అన్సర్టన్ అన్నట్టు ఉంటుంది. కానీ అతను చివరికి 20 రూపాయలకే ఆ సరుకు ఇచ్చినప్పుడు అబ్బా, మనం అవాక్ అవుతాం. మన వాళ్ళు విజయం సాధిస్తారు. యాక్చువల్లీ అది ఇప్పుడు చాలా కష్టం అని అనిపిస్తుంది, కానీ ఆ సపోర్ట్ వాళ్ళ దగ్గర మన వాళ్ళు సక్సెస్ అయిపోతారు. వాళ్ళు అడిగిన దానికి ఇచ్చేస్తాడు. అది అన్సర్టన్ అంటే మనం అది జరగదు ఖచ్చితంగా, ఎట్లా జరుగుతుంది అంత ఎట్లా ఇస్తాడు 100కి 20కి అని అనుకోండి. అది 100 అని చెప్పి 20కే ఇచ్చాడా అని అనిపిస్తుంది. ఒక రిస్క్ తీసుకోవడం వల్ల ఇంత తేడా ఉంటుంది. సో జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అప్పుడు, భయంగా అనిపించినప్పుడు, ఏం జరుగుద్దో తెలియనప్పుడు సర్టనిటీకి వెళ్లకుండా అన్సర్టనిటీకి వెళ్ళండి. అప్పుడు మీతో మీరు అనుకోవాల్సిన మంత్రం ఐ ఎంబ్రేస్ ద అన్సర్టనిటీ. నేను అనిశ్చితిని స్వీకరించాను. ఇక్కడ అనిశ్చితి అంటే అన్సర్టనిటీ. అండ్ ఇక్కడ ఒకే ఒక్క రూల్ ఏంటంటే, మీ నిర్ణయం మంచి పనులకి అండ్ మీకు ఈ ప్రపంచానికి ఉపయోగపడే పనులకే ఇలా ఆలోచించండి, దేనికి పడితే దానికి కాదు. అది నెక్స్ట్, ఐఎమ్ నాట్ మై థాట్స్, లాస్ట్ వన్. ఐఎమ్ వాట్ ఐ డూ. చాలా మందికి పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉంటుంది. ఆ రోజు ఉదయం నుంచి నెక్స్ట్ మనమే స్టేజ్ ఎక్కాలి అనేంత వరకు ఒక రకమైన టెన్షన్ కడుపులో తిప్పేస్తున్నట్టు ఉంటుంది. మన ఆలోచనలు మనల్ని అక్కడి నుంచి పారిపోమని చెప్తాయి. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ కూడా పనిచేయదు. ఎంత పాజిటివ్గా ఆలోచించినా స్ట్రెస్, యాంగ్జైటీ సూపర్గా పనిచేస్తాయి. కానీ ఇలాంటప్పుడే మనం చేయాల్సింది అక్కడి నుంచి పారిపోకుండా ఆలోచనల్ని పక్కన పాడేసి స్టేజ్ ఎక్కి మాట్లాడేయటం. ప్రతి ఒక్కరూ బాగా ఓవర్ థింకింగ్ లేకుండా ఇక్కడ అదా ఇదా అని అనుకున్నప్పుడు ఓకే, ఫస్ట్ చేసి పడేసి ఆ 1% చేసిన తర్వాత ఇంకా మిగతా చూద్దాం అనుకోవాలి. ఓకే, నేను బాగా నెగిటివ్ వస్తున్నప్పుడు ఇలాంటి అవుతుందా కాదని సంథింగ్ ఎన్నో కొంతమంది మీద కోపము ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ నేను రూబీ అవుతాను, ఆ తర్వాత ఆర్ఎంబి మెయింటైన్ చేసి నన్ను నేను నిరూపించుకున్న తర్వాత అప్పుడు చేస్తా ఏదైనా ఆలోచన అని అనుకున్నాను. సో ముందైతే వర్క్లు చూపించిన తర్వాత మాట్లాడదాం అనేది చాలా, నన్ను నిరూపించుకున్న తర్వాత. ఇది ఈ 5th వన్ అనమాట. ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్స్ కూడా ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. 100 వ్యాపారాలు పెట్టిన వ్యక్తికి కూడా 101వ వ్యాపారం పెట్టాల్సినప్పుడు ఇన్వెస్ట్ చేసే ముందు భయపడతాడు, ఆలోచిస్తాడు. కానీ వాళ్ళ సక్సెస్కి కారణం ఆలోచనల్ని పక్కకు పెట్టి ముందు పని చేసేయడం. సో అర్థమైందా? 5 చాలా అద్భుతమైన సిచ్యువేషన్స్, ఎన్నో బుక్కుల సారాంశం అదనమాట. ఎన్నో బుక్కుల సారాంశం నేను ఎన్నోసార్లు చూశాను. కానీ ఈ అఫర్మేషన్స్ గురించి నాకు వెతుకుతున్నప్పుడు ఇంత వండర్ఫుల్గా 5 సిచ్యువేషన్స్ మన జీవితంలో వచ్చాయి. ఎవరికి వచ్చినా కూడా ఈ 5 సిచ్యువేషన్సే ఉంటాయి. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, నేను రూబీ కాకముందు ఇప్పుడు వందన గారు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. మీకు ఒక నిరాశ, నిస్పృహ వచ్చింది. ఓకే, మీతోనే అంత కన్సిస్టెన్సీగా మీ పార్ట్నర్స్ చేయలేకపోవచ్చు, రైట్? ఇలా మీ వచ్చినప్పుడు మీరు ఒకటే అనుకోవాలి, ఇటువంటి ఆలోచనలు ఏదైనా సరే మనసు ఆ టైంలో చేసేటప్పుడు, నేను నా 500ని నిరూపించుకున్న తర్వాత అప్పుడు చేయగలుగుతానా లేదా అని తర్వాత చూద్దాం. ముందైతే నేను 500కి రీచ్ అవ్వాలి. ఓకే, నా చేతల్లో ఆ 500ని చూపించాలి. అప్పుడు నా మైండ్ చెప్పేటువంటి నెగిటివ్ రైట్ ఆర్ రాంగ్ అప్పుడు నాకు తెలుస్తుంది అని అనాలి. లేకపోతే ఈ మనసు నేను అవ్వలేనేమో అనేటువంటి భయాన్ని పెట్టుకొని మిగతా ఎంత ముచ్చట్లు చెప్తుందని తెలుసుకోవాలి. ఫస్ట్ డీడ్స్ లో మనం చూపించడానికి అది బద్ధకాన్ని చూపిస్తూ ఉంటుంది, అందుకే చాలా కారణాలు చెప్తూ ఉంటుంది. అది ఎవరైనా సాధిస్తే చూసి అప్పుడు ఇన్స్పైర్ అవుదామని చూస్తూ ఉంటుంటది. అట్లా నేనే ఆ విషయంలో ముందుండాలని అనుకోదు. ఓకే, చూడండి బాంబేలో ఉన్నటువంటి మేడము ఈ వీక్ 12 వీక్స్లో ఈ వీక్లో గోల్డ్ క్రియేటర్గా అచీవ్ అయింది. గోల్డ్ క్రియేటర్. మనం కొంచెం గట్టి పరీక్ష పెట్టాం. సిల్వర్ క్రియేటర్, కస్టమర్, మళ్ళీ 2 ప్రొడక్ట్స్ తోటి. ఓకే, మనం కంగ్రాచులేషన్ చెప్పొచ్చే లక్ష్మి గారికి.
సో గోల్డ్ క్రియేటర్ అంటే కస్టమర్ క్రియేషన్ ఉండాలి. కేవలం ఆ, అది ప్రొడక్ట్ వెళ్ళడం అనే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్కి ఫ్యామిలీస్కి రీచ్ అవ్వాలి. అందులోనూ మళ్ళీ మినిమం 2 ప్రొడక్ట్స్ పరీక్ష పెట్టాం. స్కిల్ శిక్షణ పొందండి, సంపాదించుకోండి. ఓకే, అంటే 6 కస్టమర్స్కి 6000 వచ్చినట్ట సార్, అంతే. ఇట్లా గుడ్. ఒక్కసారి దీన్ని ఒక 5 నిమిషాలు టక్ 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 ఒక్కొక్కటి ఇందులో కనెక్ట్ అయినటువంటి మాట. ఆమె ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. మిగతా ఈవినింగ్ ప్రోగ్రామ్స్కి రాగలుగుతుందో లేదో కానీ మార్నింగ్ మాత్రం అసలుకి ఇంకా టంచన్ అంటాం కదా, టంచన్గా వస్తారు అని అట్లా చేస్తుంది. ఉమ్. ఈ 5 పాయింట్లు విన్నారా శ్రీరంగ సార్? కుదిరిందా? ఉమ్. ఇందులో కనెక్ట్ అయిన ఒక పాయింట్ తక్కువ మంచి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఉమ్. ఇది మనం స్టెప్ 1కి అన్వయం చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. వెరీ గుడ్. దీంట్లో నేను రెడీ, స్టెప్ 1 చేయడానికి నేను రెడీ అని నిర్ణయించుకున్నాను కాబట్టి నేను సిల్వర్ క్రియేటర్గా అయినాను. సిల్వర్ క్రియేటర్ అయ్యారు. అయ్యారు. కంగ్రాచులేషన్. అది నేను చేయగలను అనేది ఇక్కడ మనకు ఇవన్నీ కూడా నేను ఒక ప్రోడక్ట్ కూడా పోవట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇన్స్పైరింగ్ కదా. నాకు ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా వెళ్ళలేదు. నేను రాసుకొని అండర్లైన్ రెడ్ పెన్ అండర్లైన్ చేసుకున్నది. వెరీ గుడ్. సో ఈ క్రమంలో ఈ 5 సిచ్యువేషన్లు కూడా ఎదురవుతుంటాయి మనకి. ఈ 5 మనం అఫర్మేషన్ పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం సార్. వెరీ గుడ్. చాలా చాలా ఇది రోజుకి నేను నా గ్రంథంలో రాసుకున్నాను ఇది. అంటే నేను ఎంత దీన్ని పెట్టుకున్నానో చూడు. అవును సార్. 5 సిచ్యువేషన్స్ లో మన సైకాలజీ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా వేరే ఈ 5 సిచ్యువేషన్స్ చాలు, ఇంకా మనం ఏం ఎతకాల్సిన ఇవే మన అఫర్మేషన్ గా ఉపయోగపడుతుంది సార్ చాలా బాగా. చాలా చాలా ఆ వేరే సిచ్యువేషన్ అక్కర్లేదు, దీంట్లోనే సారాంశం అంతా ఉంది. దీన్ని చక్కగా మనము ఒక పీపీటీ తయారు చేసుకోవచ్చు, ఒక జిఎస్ఎం సబ్జెక్ట్ లాగా. రైట్, గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోటం సార్ ఇందులో నాకు అంటే బాగా ఇది లైఫ్ ఎడ్యుకేషన్ అని అర్థమైంది సార్. 5 పాయింట్లు ఖచ్చితంగా. వెరీ గుడ్. యాజ్ ఎ వివైటీ ఇందులో మనం 3 పాయింట్ ఉంది కదా సార్, ఐ గాట్ దిస్, నేను చూసుకోగలను. అది సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇదే 3000 మనం ప్రొడక్ట్ కొనుక్కుని వాడి ఇక్కడ ఉన్నాం మనం, కానీ ఇదే 3000 వేరే వ్యక్తి కొనలేడని అంటాం కొన్ని రోజుల తర్వాత. అదే స్టార్ అయ్యి మనం ఇక్కడికి వస్తాం, మన టీం మెంబర్ స్టార్ అవ్వట్లేదని అంటాం. అదే 20 ప్రొడక్ట్లు 40 ప్రొడక్ట్లు అమ్మి ఇక్కడ కూర్చుని 20,000 సంపాదించి 1000గా ఉంటాం. ఉంటాం. కానీ ఈ డైమండ్ క్రియేటర్ మన వల్ల మన టీం వల్ల కాదేమో అనుకుంటాం. అది అంటే 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 ఇలాంటి మనం ఎన్నో చేసినవి మళ్ళీ మనకి డౌట్ ని ఇస్తుంది. అవును సార్, క్లిష్టమైన పరిస్థితులన్నీ దాటి వచ్చేస్తాం. కూర్చుని అసలు ఎక్కడ మొదలు పెట్టాము, ఎలా వచ్చాము అనేది ఆలోచించుకోము. ప్రతి పరిస్థితి దగ్గర కానీ ఇది అవుతుందా లేదా, మళ్ళీ ఒక నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అటువంటప్పుడు ఈ 5 గనక ఈ పుస్తకంలో కన్నా ఒక చార్ట్ మీద రాసుకుని మన టేబుల్ ఎదురుగుండా అంటించుకొని చాలు. ఎంత బాగా చెప్పారు. అట్లా అప్పుడు టీం మాట్లాడుతున్నప్పుడు అయినా సరే మనకు కనబడుతుంటది, ఒక్కొక్కటి మంచి సజెషన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి కౌన్సిలింగ్ బాగా చేయొచ్చు. మంచి మాట చెప్పారు. ఇది నేను మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కలుస్తుంటారు జూమ్ లో, ఒక పాజిటివ్ ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చెప్పాలి ఆ పిల్లలతో. గుడ్. అంటే చాలా కొన్ని ఎంటైర్ లైఫ్ ను మొత్తం నడిపించే కొన్ని పాయింట్లు ఉంటాయి కదా సార్, అది పుస్తకాల్లో కన్నా మస్తకాల్లో ఉండడం అంటే కొంచెం ఇబ్బంది, కానీ ప్రజెంట్ ట్రైనింగ్ లో ఉన్నాం కాబట్టి మన ఎదురుగుండా కనపడగలిగితే ప్రతి నెగిటివ్ ని దాటుకోవచ్చండి. ప్రతి నెగిటివ్, అసలు మైండ్ పని నెగిటివ్ అని పెట్టుకోవాలి. బుద్ధి పని పాజిటివ్, మైండ్ పని నెగిటివ్. మన లోపల వచ్చిందంటే నెగిటివ్ వచ్చిందంటే మైండ్ యాక్టివేషన్ లో ఉన్నట్టు, పాజిటివ్ వచ్చిందంటే బుద్ధి యాక్టివేషన్ లో ఉన్నట్టు. ఇది నాకు ఎందుకని అర్థమైందంటే, ప్రతిసారి మీరు ఉండరు కదా సార్ చెప్పడానికి, ప్రతిసారి సీనియర్ ఉండడు, ప్రతిసారి మనల్ని ముందుకు నెట్టే వాళ్ళు కూడా ఉండరు. మనము ప్రతి నిమిషం కూడా ఆ మాయలు మ్యాజిక్ లో పడకుండా ఉండడానికి అఫర్మేషన్స్, అందుకే అనుకోవడం అనేది ముఖ్యం. అలా నేను ఐ కెన్ హ్యాండిల్ అనేది కదా, నువ్వు థర్డ్ పాయింట్, ఐ కెన్ హ్యాండిల్, నేను చూసుకుంటా. అట్లా. థ్యాంక్ యూ సార్.
నెక్స్ట్ డైమండ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ నేను గెలవడానికే పుట్టాను అన్నప్పుడు అది కొద్దిగా చాలా ఇన్స్పైరింగ్ గా అసలు ఉంది. ఎనర్జీని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది సార్. అది ఆ పాట వింటుంటేనే ఎస్, అంతే. ఆ, అదే సత్యం కూడా. అదే నేను సత్యం. మా 10th క్లాస్ పిల్లలకి చెప్పాలని ఏమంటే ఆలోచన వచ్చి దీని ఫోటో తీసి పెట్టుకున్నారు సార్ ఏమంటే. వెరీ గుడ్. అది ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ప్రిపేర్ అవుతారు సార్. వాళ్ళకు వెరీ కూడా ఈ గుడ్, 5 పాయింట్లు చెప్పాలని నేను ఏమంటే డిసైడ్ అయ్యాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ, చూడండి. అట్లా అట్లా ఏంటంటే వాళ్ళలో కొద్దిగా మోటివేట్ తీసుకొచ్చి కొద్దిగా ఎనర్జీని భయం, ఇస్తుంది అమ్మో, సార్. మంచి భయం ఉంటది ఈ ఎగ్జామ్స్ టైంలో. ఆ, నాకు ఇది బాగున్నాయి సార్ ఈ పాయింట్స్. కొంచెము వాళ్ళని ఒక 5 నిమిషాలైనా హోల్డింగ్ చేసుకోవడం అనేది నేర్పండి. మైండ్ హోల్డింగ్ మనం చేస్తున్నాం కదా, ఒక 10 minutes అయినా. నేను ఎప్పుడైనా సరే నా క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు, ఇప్పుడు ఒకసారి వెళ్ళి ఇంకోసారి నేను వచ్చేలోపు టైం ఉంటుంది కదా, ఈ టైంలో హోల్డింగ్ ప్రాక్టీస్ చేయించేవాడిని. సైలెంట్గా ఉండేవాళ్ళు. ఉమ్. లేకపోతే సార్ వెళ్ళగానే ఇక పక్షులు ఎగిరినట్టు ఎగిరేవాళ్ళు, ఈ బెంచ్ మించి ఆ బెంచ్గా. గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంటుంది. అందుకని ఖచ్చితంగా ఒకటి లేచి హోల్డింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అట్లా కూర్చునేవాళ్ళు సైలెంట్గా. నాకు దీని పవర్ తెలియక ముందే నేను అది ఒక సైలెన్స్ కోసం ప్రాక్టీస్ చేయించాను. మా సార్లు, సీనియర్ సార్లు అనేవాళ్ళు, అసలు చేతిలో కర్ర లేకుండా సార్ హ్యాండిల్ చేస్తాడు ఈ స్కూల్ మొత్తం అని. కర్ర లేకుండా హ్యాండిల్ చేసేవాళ్ళు. ఉమ్, ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తయారైపోద్ది. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డిసిప్లిన్, హోల్డింగ్ చేయడం వస్తే చాలు, మనసును హోల్డింగ్ చేయడం. ఉమ్, అందుకని కొద్దిసేపు అయినా అట్లా తనతో తను ఉన్నప్పుడు మీరు ప్రేయర్ చేస్తున్నారు, ఓ 5 నిమిషాలు ఎక్స్టెండ్ చేయాలి హోల్డింగ్. ఎంత తొందరగా వెళ్ళిపోదాం అని కాకుండా. ఉమ్, లక్ష్మీదేవి గారు రోజు పూజ చేసుకుంటారు, కొద్దిసేపు హోల్డింగ్ చేసుకోవాలి అట్లా అక్కడనే. ఉమ్, అప్పుడు పెరుగు శక్తి. సార్ ఇది బాగుంది సార్, సెకండ్ ఇది కదా. అవును సార్. ఐఎమ్ వైర్డ్ అసలు టు విన్. నేను యాక్చువల్లీ ఇది లేకముందు, అంటే ఇతను ఇందులో ఈ వీడియో చూడకముందే నాకు ఈ ఆలోచన ఎప్పుడు ఉంటుంది. ఉమ్, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు పోస్ట్ 1 పడ్డా 2 పడ్డా, ఓకే, నేనైతే ఫస్ట్లోనే ఉండాలి అని అనుకునేవాడిని. ఓకే, అప్పుడు నిజంగానే 2 పోస్టులు పడ్డాయి. 4 డిస్ట్రిక్ట్లు వస్తే ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేకపోతే సెకండ్ ర్యాంక్ రావాలి, ఇంకో ఆప్షన్ లేదు అని. అట్లా అన్నట్టే జరిగింది. సెకండ్ ర్యాంక్ వచ్చింది. చిన్న స్కూల్ సెకండ్ ర్యాంక్, పెద్ద స్కూల్ సెకండ్, నల్గొండ డిస్ట్రిక్ట్ సెకండ్. సో అంతే, ఇక అది ఫిక్స్ అన్నమాట, డాట్ పెట్టేయాలి ఇక. ఇంకా వేరేది మనం ఎంత కోరుకుంటే దైవం అంత ఇవ్వడానికి ఉంటుంది. ఓకే, జానేసి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు 5వ పాయింట్, నేను ఆలోచనలు కాదు చేతలను. ఇది చాలా బాగా నచ్చినటువంటి పాయింట్ ఈరోజు. అంటే ఆలోచనలు నెగిటివ్ వస్తే వచ్చినప్పటికి కూడా ఫస్ట్ నువ్వు చేతల్లో దిగితే దాన్ని అధిగమించవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ పెట్టాము, కొంతమందే వచ్చి ఉండొచ్చు. అది అంటే కాన్షియస్ లో ఉండాలి. నాకు ఏదైనా చెయ్యకూడదు, ఇది చెయ్యకుండా ఉండడానికి, బజ్జో పెట్టడానికి, రిలాక్స్ అవ్వడానికి, రాకుండా ఉండడానికి చెప్పే ముచ్చట్లు మనసు ముచ్చట్లు. నువ్వు ముందు కన్సిస్టెన్సీ చేసి నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్పేది బుద్ధి ముచ్చట్లు. ముందు నిన్ను నువ్వు నిరూపించుకో, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర గెలుద్దు కానీ ముందు కన్సిస్టెన్సీ నీకు ఉందా అసలు ఫస్ట్. ఈ కన్సిస్టెన్సీ పవర్ లేకుండా నిన్ను పక్కకి తీసుకెళ్ళడానికి చేసేటువంటి ఆ మాయా మ్యాజిక్ లోకి పడకుండా ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ అది. అందుకని నేను చెప్పాను కదా, నేను రూబీ అయ్యి ఆర్ఎంబి తీసుకొని అప్పుడు నేను దెన్ ఆలోచిస్తా. వందనం మేడం, అదే నేను ఆమె పేరు మీద ఈ ఉదాహరణ అదే చెప్పాను. రంగసారికి అనిపించింది, నేను ఫస్ట్ రూబీ అయ్యి అప్పుడు దాన్ని ఆలోచిస్తా. మిగతా ఎవరి మీద కోపం కానీ, నాకు ఈ కంపెనీలో ఫ్యూచర్ ఉంటుందా అని కానీ, అవన్నీ తర్వాత సంగతి. డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ అవుతుందా లేదా, ఈ కంపెనీ సక్సెస్ అవుతుందా, ఇవన్నీ తర్వాత సంగతి. ముందు నన్ను నేను
నిరూపించుకున్న తర్వాత ఇంక అక్కడ ఆ మెట్టు ఎక్కి అప్పుడు ఆలోచిస్తాను అనుకోవాలి. ప్రీతి గారు ఉన్నారు. నేను 1000 అయిన తర్వాత 25 స్టార్లను క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను. ఈ చెయ్యనేమో అనేటువంటి నెగటివ్లు చెయ్యకుండా ఉండడానికి పక్కన పెట్టడానికి ఇది కొంచెం మాయని ఆ మాటల్ని మనకి విసురుతూ ఉంటది. ఛాలెంజ్ మనకు వచ్చింది. ఇది నిన్ను నువ్వు గెలుచుకోవడం అంటే అదే. సరేనా? ఓకే, లాస్ట్ టైం కళ్యాణ్. ఈరోజు సార్ది స్పీచ్ ఉంటుంది సెషన్. సార్ నేను మీరు ఎటువంటి దేనికి సిచ్యువేషన్స్ ఓటేస్తారు? అయినా అంగీకరిస్తాను. ఎస్. 4th పాయింట్ సార్. 4th పాయింట్ అనిశ్చితిని, ఆ, అంటే దాన్ని అతను అలా రాశాడు, అనిశ్చితిని నేను అంగీకరిస్తాను అనేది ఉంది కదా, అది యాక్చువల్లీ 3rd పాయింటే. ఇదేంటంటే నేను జరగని దాని మీద కూడా నాకు ఐ హోప్ అనిశ్చిత అనమాట. ఇప్పుడు నేను యాక్చువల్లీ అతను ఏం చేశాడు, కూరగాయలు వాడు ఇవ్వడు, వీళ్ళు మరీ 100 రూపాయలకి 20 రూపాయలకి ఎట్లా ఇస్తాడు అని నేనుంటే ఇచ్చేశాడు, అంటే జరిగిపోయిందిగా. అందుకనే ఒక దగ్గర ఉంటుంది చూడండి, ఏమో గుర్రం ఎగరను వచ్చు అని ఉంటది. ఏమో ఎగురుతుందేమో. అసలు నేను ఇన్ని ఏరియాలకు వెళ్ళి ఇంత వెల్నెస్ మీటింగ్లు పెట్టాలంటే అయ్యే పనేనా అసలుకి, ఎప్పటికైతుంది అని అనుకున్నాను. అసలు చూడండి, ఎవ్వరు కూడా ఊహించని ఇది అన్సర్టనిటీ జూమ్ అనేది వచ్చింది. ఇదే 6 మార్నింగ్కి మన సార్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి బైకుల మీద వచ్చి నైట్ పోకండి మీరు అని చెప్పి ఉంచి రూమ్లు స్పెషల్గా తీసుకొని ఉదయం 5 గంటలకు లేచి 6 మార్నింగ్ చూసుకొని వెళ్ళేవాళ్ళు టిఫిన్ చేసి. ఈ 6 మార్నింగ్కి సూర్యపేటకి వచ్చేవాళ్ళు. అది కొంతమంది అయితే చాలా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు అట్లా. అది ఇప్పుడు చూడండి ఎట్లా అంతమందికి ఎట్లా పాసిబుల్ అవుతుంది, అవ్వడం కష్టమే అని ఇద్దరు అనుకొని ఉంటారు. ట్రాన్స్పోర్ట్ వస్తుంటే అన్ని పగిలిపోతున్నాయి గాజు సీసాలు, ఇట్లయితే ఎట్లా అని కొంచెం అలిగిన వాళ్ళు ఉంటారు. ఇది ఇప్పుడు వస్తుంది కదా మంచిగానే. అప్పుడు ట్రాన్స్పోర్ట్ సంస్థలు మస్తు ఉండేవి. ఇట్లయితే కష్టపండి అనుకున్నాను, తీరిపోతుందిగా. రాను రాను డ్రోన్లు కూడా ఇంటి పైన పెట్టి వెళ్ళిపోతుంది అంట. డ్రోన్లు వచ్చి ఇంటి పైన పెట్టి వెళ్ళిపోతుంది. కోతులు ఎత్తుకు వెళ్ళే ముందే మనం వెళ్ళి తీసేసుకోవాలి, లేకపోతే కష్టం. అట్లా టెక్నాలజీ పెరుగుతుంది. అనిశ్చితి అనేది మనం అన్సర్టనిటీ ఊహించినవి జరుగుతాయి కాబట్టి. సో అందరికి అన్ని పాయింట్స్ నచ్చినాయి, రైట్? సో మళ్ళీ ఇది 629 మీకు చాలా అద్భుతంగా చేశారు. ఎవరైతే నేను సక్సెస్ సీక్రెట్ ఏం చేశానంటే ఎక్కువ నిలకడగా నిలబడి నలుగురికి చెప్పుకునే వాళ్ళందరూ రిజల్ట్ తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు మాత్రం డెఫినెట్గా ప్రొడక్ట్ల గురించి ఎంత ఎక్కువ మందికి చెప్పుకుంటే అంత ఎక్కువగా వాళ్ళకి లాభం వచ్చింది. అంతే లక్ష్మీదేవి గారు చేశారుగా, గోల్డ్ స్టార్, గోల్డ్ క్రియేటర్ అట్లా. ఓకే, ఆల్రెడీ ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా ఫ్యూచర్ వండర్ఫుల్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎవరు మేడం లక్ష్మీదేవి గారు అక్కడ ఉండే, మీరు బాంబేలో ఉండే 500ని కంప్లీట్ చేస్తారు. సరేనా? తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకే, బాయ్. సార్ మీటింగ్కి అటెండ్ అవ్వండి.